రిషి వసు సరదాగా దోశల గేమ్ పెట్టుకుంటారు కదా. ఇంకా రిషి ఎక్కువగానే తింటాడు. ఒక 5 దోసెస్ వరకు తింటాడు. వసు ఇంకో దోశ వేస్తూ ఉంటుంది. వసు ఇంక చాలు అని అంటాడు రిషి. అదేంటి సార్, తినండి సార్ అని దోశ వేస్తూ ఉంటుంది. సరే, ఈ దోశ షేర్ చేసుకుందాం, ఇద్దరం సగం సగం తిందాం అని అంటాడు రిషి. అమ్మో, నా వల్ల అస్సలు కాదు సార్, మీరే ఎలాగోలో తినేయండి సార్ అంటూ దోశ ప్లేట్లో వేస్తుంది వసు. అబ్బా, తెలివిగా తప్పించుకుందామని నీ చేత ఎలా తినిపించాలో నాకు తెలుసులే మై డియర్ పొగరు అనుకుంటూ మనసులో రిషి సరే నేనే తింటాను అని రిషి దోశని ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుని, ఈ దోశ ఏంటి అన్ని దోశల కన్నా చాలా డిఫరెంట్గా వచ్చింది అని అంటాడు రిషి. అవునా, అలా ఎందుకు వచ్చింది, ఒకే పిండి కదా అని అంటుంది వసు. చూడు కావాలంటే అని వసుకి ఒక బైట్ పెడతాడు. కదా, అన్ని దోశల టేస్ట్ ఒకలా ఉంటే ఈ దోశ టేస్ట్ ఒకలా ఉంది కదా అని అంటాడు రిషి కావాలనే. నాకు అలా ఏం అనిపించట్లేదు సార్, మామూలుగానే అనిపిస్తుంది, నాకేం డిఫరెంట్గా అనిపించట్లేదు అని అంటుంది వసు. అవునా, ఎందుకలా, కొంచెమే తిన్నావు కదా అందుకే తెలియలేదేమో, ఇప్పుడు పెద్ద బయట పెడతాను, ఇప్పుడు చూసి చెప్పు అని ఇంకా ఇంకో ముక్క తీసి పెద్ద బయట పెడతాడు రిషి వసుకి. ఇప్పుడు చెప్పు ఎలా ఉందో అని అంటాడు రిషి. వసు నములుతూ, అంత డిఫరెంట్ ఏమీ అనిపించట్లేదు నాకు, సార్ ఎందుకు అలా అంటున్నారు, ఒకవేళ సార్ నేను మీరు తిన్న 5 దోసెస్ తినలేదు కదా, ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు ఎలా తెలుస్తుంది, ఈ దోశ అయితే మామూలుగానే ఉంది, బాగుంది అని అంటుంది వసు అమాయకంగా. లేదు వసు, ఆ 5 దోశల టేస్ట్ ఒకలా ఉంది, ఈ దోశ టేస్ట్ ఒకలా ఉంది, కావాలంటే నేను నీకు వేసిచ్చాను కదా, ఆ దోశల టేస్ట్ ఎలా ఉంది, ఆ దోశల టేస్ట్కి ఈ దోశ టేస్ట్కి డిఫరెన్స్ ఉందా అని అంటాడు రిషి. అలా ఏం లేదు సార్, బాగానే ఉంది, ఆ దోశలు ఎలా ఉన్నాయో ఈ దోశ కూడా అలానే ఉంది అని అంటుంది వసు. అవునా, ఇంకో ముక్క పెట్టుకో అని ఇంకో బయట పెట్టేస్తాడు రిషి వసుకి. అలా దోశలో హాఫ్ పార్ట్ని వసుకి తినిపించేస్తాడు, ఇంకో హాఫ్ పార్ట్ని రిషి తింటాడు. అలా మాటలతో మాయ చేసి వసు చేత హాఫ్ దోశని తినిపించేస్తాడు రిషి. హ్యాండ్ వాష్ చేసుకున్నాక, తెలివితేటలు నీకే ఉన్నాయి అనుకుంటావా పొగరు, మాకు కూడా ఉంటాయి అని కాలరు ఎగరేస్తూ వసుని చూస్తూ అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి నవ్వుకుంటూ. వసు ఆలోచిస్తూ ఉంటుంది, అసలు 5 దోశల టేస్టు ఒకలాగా ఈ దోశ టేస్టు ఒకలాగా ఎందుకుంటుంది, నేను ఒకే పిండితో వేశాను కదా అని ఆలోచిస్తూనే ఉంటుంది. వసు అలా ఆలోచిస్తూ ఉంటే రిషి నవ్వుకుంటూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉంటే వసుకి స్ట్రైక్ అవుతుంది. అంటే రిషి సార్ కావాలని నా చేత ఇలా హాఫ్ దోశని తినిపించారా, నేను వద్దు అన్నానని అని సార్ అని అంటుంది వసు. ఏంటి వసు అని అంటాడు రిషి. సార్ మీరు నిజం చెప్పండి, మీరు కావాలని నా చేత హాఫ్ దోస్ని ఇలా మాటలతో మభ్యపెట్టి తినిపించారు కదా అని అంటుంది సీరియస్గా. మరి పచ్చడన్నం నా చేత మొన్న తినిపించినప్పుడు లేదా అని అంటాడు రిషి. అప్పుడు నేను పచ్చడన్నం తినిపించానని అది మనసులో పెట్టుకుని ఇప్పుడు నా చేత ఎక్స్ట్రాగా దోశ తినిపించారా అని అంటుంది వసు. మనసులో నేనేం పెట్టుకోలేదు, సడన్గా నువ్వు అడిగావు కాబట్టి అది గుర్తొచ్చి చెప్తున్నాను అని అంటాడు రిషి. ఏదేమైనా ఇది దారుణం సార్ అని అంటుంది వసు అలుగుతూ. హలో, ఇంకా అయిపోలేదు, ఈ పోటీలో గెలిచింది నేను, మనం పెట్టుకున్న గేమ్ రూల్ని బట్టి గెలిచిన వాళ్ళు ఏది చెప్తే ఓడిపోయిన వాళ్ళు అది చేయాలి, అది మర్చిపోకు అని అంటాడు రిషి. అంటే ఇప్పుడు మీరు గెలిచారు కదా, ఏం చెప్తారేంటి, చెప్పండి సార్ ఏం చేయాలి నేను అని అంటుంది వసు. అబ్బా చెప్తారు మరి, ఇప్పుడే చెప్పేస్తే ఎలా, నేను ఇప్పుడు చెప్పను అని అంటాడు రిషి. అదేంటి, గేమ్లో మీరు గెలిచారు కదా, ఇప్పుడు చెప్పనంటే మరి ఇంకెప్పుడు చెప్తారు అని అంటుంది వసు. ప్రస్తుతానికి నేను దీన్ని హోల్డ్లో పెట్టాను, నాకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్తాను, అప్పుడు చేద్దు కానీ ఏం చేయాలో అని అంటాడు రిషి. అదేం కుదరదు, ఇప్పుడే చెప్పాలి, గేమ్ ఇప్పుడే కదా జరిగింది, ఇప్పుడే ఫినిష్ అయిపోవాలి అని అంటుంది వసు. నువ్వు ఇలా మొండికేస్తే డబల్ హోల్డ్లో పెడతాను అని అంటాడు రిషి. హోల్డు డబల్ హోల్డా, ఇవి ఎక్కడో విన్నట్టుందే అని అనుకుంటూ ఉంటుంది వసు. ఈ పదాలు ఎక్కడో విన్నట్టుందే అని ఆలోచిస్తున్నావు కదూ, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళమ్మా, ఒక్కసారి రివైండ్ చేసుకో జరిగింది అని అంటాడు రిషి. వసుకి గుర్తొస్తుంది,
అర్థమైంది సార్. మొన్న నా చేత పాలు బలవంతంగా తాగించారు అనే కోపంతో నడవలేను అని మొండికేస్తే మీరు నన్ను ఎత్తుకుని రూమ్‌లోకి తీసుకువెళ్లారు. తర్వాత మనిద్దరి మధ్య జరిగిన డిస్కషన్‌లో నేను దాన్ని హోల్డ్‌లో పెట్టాను. తర్వాత ఎక్స్‌టెండ్ చేస్తూ డబుల్ హోల్డ్‌లో పెట్టాను. దాన్ని మీరు సిట్యుయేషన్‌కి తగ్గట్టు వాడుకొని మీరు నా పైన రివెంజ్ తీర్చుకుంటున్నారని నాకు అర్థమైంది సార్ అని అంటుంది వసు. నువ్వు వాడిన పదాలే హోల్డు, డబుల్ హోల్డు. ఈ పదాలు ఈ సిట్యుయేషన్‌కి సరిగ్గా పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి కదా అని అంటాడు రిషి నవ్వుతూ. అంటే ఏంటి సార్? చెల్లికి చెల్లు రివెంజ్ తీర్చుకుంటున్నారు అంతే కదా అని అంటుంది వసు. రివెంజ్ అని అంత పెద్ద పదం వాడకు బంగారం అని అంటాడు రిషి. అంటే ఇప్పుడు చెప్పనంటారు అని అంటుంది వసు. అవును, ఇప్పుడు చెప్పను. నువ్వు ఎలా నీ ప్లాన్స్ని నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను అన్నావో అలానే నేను కూడా నా ఇష్టం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను అని అంటాడు రిషి. వసు నవ్వుతూ, ఏంటి సార్ సందర్భానుసారంగా అన్నీ గుర్తుపెట్టుకుని సిచ్యువేషన్కి తగ్గట్టు భలే మౌల్ చేస్తున్నారు కదా అని అంటుంది వసు. అవును, ఇవన్నీ మా యూత్ ఐకాన్ దగ్గర నుంచి నేర్చుకున్నానులే అని అంటాడు రిషి నవ్వుతూ. దీనిలో మళ్ళీ నన్ను పొగడడం ఎందుకులేండి సార్ అని అంటుంది వసు. అయ్యో, పొగడకపోతే ఎలా? ఇలాంటి వాటిల్లో నా గురువు గారు నువ్వే కదా అని అంటాడు రిషి నవ్వుతూ. ఊరుకోండి సార్, ఆట పట్టించింది ఇంకా చాలులే అని అంటుంది వసు బొంగమూతి పెడుతూ. వసు, నువ్వు జ్యూస్ తాగే టైం అయింది. ఏం జ్యూస్ తాగుతావు చెప్పు, చేసి పెడతాను అని అంటాడు రిషి. సార్, ఇందాకే కదా 3 దోశలు తిన్నాను, మళ్ళీ జ్యూసా అని అంటుంది వసు. నువ్వు ఎప్పుడు ఏం తినాలి, ఏం తాగాలి అనే డైట్ చార్ట్ మొత్తం అక్కడ పెట్టాను చూడు అని అంటాడు రిషి. సార్ అని అంటుంది వసు. అవును, ఆ డైట్ చార్ట్ ప్రకారం ఇప్పుడు నువ్వు జ్యూస్ తాగాలి. ఆరెంజ్ జ్యూస్ తీసివనా అని అంటాడు రిషి. నేను చేస్తానులే సార్ అని అంటుంది వసు. వద్దు, నేను చేసి పెడతాను, నేనున్నాను కదా అని అంటాడు రిషి. సార్ ఇప్పుడు వద్దు, కొంతసేపు అయ్యాక తాగుతాను అని అంటుంది వసు. లేదు, ఈ టైంకి నువ్వు జ్యూస్ కంపల్సరిగా తాగాలి అని ఇంకా ఆరెంజెస్ ఉంటే ఫ్రిడ్జ్లో ఆరెంజెస్ తీసి జ్యూస్ చేసి వసుకి ఇస్తాడు రిషి. సార్, నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా, ఒక్కదాన్ని తాగాలంటే ఏదోలా ఉంది, మీరు ఆఫ్ తాగండి, నేను ఆఫ్ తాగుతాను అని అంటుంది వసు. జ్యూస్ విషయంలో ఆఫ్లు లేవు, జ్యూస్ ఫుల్గా తాగాలి, నాకు కావాలంటే నేను చేసుకుని తాగుతాను అని అంటాడు రిషి. అబ్బా, ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటే అస్సలు కుదిరేటట్లేదే అనుకుంటూ వసు మనసులో సార్ తప్పదా అని అంటుంది. రిషి తప్పదు, తాగాల్సిందే అని అంటాడు. ఇంకా చేసేదేమీ లేక అలా బలవంతంగా రిషి చేసిచ్చిన జ్యూస్ని తాగుతూ రిషి వంక అలా దీనంగా చూస్తూ ఉంటుంది వసు. సార్ ప్లీజ్ కొంచెం తాగివ్వరా, నేను తాగలేను ఇంత అని అంటుంది వసు దీనంగా. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి కొంచెం తాగుతాను అని వసు చేతిలో నుండి గ్లాస్ తీసుకుని 2 అంటే 2 సిప్పులేసి, ఇదిగో తాగాను కదా, ఇంకా తాగేయి అని అంటాడు రిషి. ఏం తాగారు సార్? 2 అంటే 2 సిప్పులేశారు, అసలు కదిలిందా దేంట్లో నుంచి? ఇదంతా నేనే తాగాలా అని అంటుంది వసు. నువ్వు అడిగావు కాబట్టి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక తాగాను 2 సిప్పులైనా, సరే ఇంకో సిప్పేస్తాను అని ఇంకో సిప్పేసి 3 సిప్పులు తాగి వసుకి గ్లాస్ ఇచ్చేస్తాడు. ఇంకా ఆ గ్లాస్ పట్టుకుని గ్లాస్ వంక రిషి వంక దీనంగా చూస్తూ ఉంటుంది వసు. ఏంటి చూస్తున్నావు, తాగు అని అంటాడు రిషి. తాగుతాను సార్, తాగకేం చేస్తాను అని అంటుంది వసు కోపంగా. అలా వసు పైన ప్రేమని కేరింగ్ని చూపిస్తూ ఉంటాడు రిషి. మధ్య మధ్యలో అలా టామ్ అండ్ జెర్రీ లాగా గొడవలు కూడా పడుతూ ఉంటారు. అంతలో జగతి, మహేంద్ర, అనుపమ షాపింగ్ నుంచి తిరిగి వస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ లేటర్.